ఓకే. సో అట్లాగే మీరు రాజమౌళి గారితో వర్క్ చేశారు మగధీరాలో. సో మళ్ళీ అందరి చూపు దేని మీద ఉందంటే మహేష్ బాబు గారు రాజమౌళి గారు వస్తున్న సినిమా మీద ఉంది. దాంట్లో మీరేమైనా వర్క్ చేయబోతున్నారు రాజమౌళి గారు? అలాంటి అలాంటి అదృష్టం మాకు లేదనుకుంటాను. అంటే అంటే ఏది కూడా కొన్ని విషయాలు ఏంటంటే ఒక పెద్ద డైరెక్టర్ వాళ్ళు నిర్ణయించుకున్న దాన్ని ఆధారపడడం తప్ప మనం ఆశపడటం అనేది జరిగేది కాదు. ఇస్తే చేస్తాం, ఇస్తే లేదని వెరీ హ్యాపీ, ఇస్తే వెరీ హ్యాపీ, ఇస్తే డబుల్ హ్యాపీ, ఈ పని ఇంకా డబుల్ హ్యాపీ. ఎందుకంటే మనకంటే మంచి అంటే సినిమా ఒక ఇంటర్నేషనల్ లెవెల్లో వెళ్తుంది కదా. అది ఒక మంచి పెద్ద పెద్ద ఫారెన్ మాస్టర్ వాళ్ళని తెచ్చి మంచి తెచ్చారు అనుకోండి. రాజమౌళి ఇప్పుడు ఇంటర్నేషనల్ అయ్యారు కదా, ఇంకా ఇంగ్లీష్ సినిమాలు అయ్యారు అనుకోండి, ఇంకా తెలుగు ఇండస్ట్రీ ఒక గొప్ప డైరెక్టర్ అని మెచ్చుకున్నాం కదా. అందుకని సినిమా హిట్ అవ్వాలి, అందుకని మాకే వేయాలని కాదు, మాకంటే మంచి మంచి పెద్ద పెద్ద మాస్టర్లు, ప్రపంచంలో పెద్ద మాస్టర్లు అన్నీ కూడా వర్క్ చేయొచ్చు మంచిదని మేము అనుకున్నాం. ఓకే. సో అట్లాగే మీరు తెలుగుతో పాటు వేరే లాంగ్వేజెస్ కూడా చేస్తూ ఉంటారు? తమిళ్ చేసాము, తమిళ, కన్నడ చేసాము. కన్నడ. సో ఇక్కడ హీరోలకు అక్కడ హీరోలకు మీరు ఏమన్నా డిఫరెన్స్ చూసారా? అంటే అక్కడ హీరో 2 కళ్ళు, ఇక్కడ హీరో 2 కళ్ళు, అక్కడ హీరో 2 చేతులు ఉన్నాయి, అక్కడ హీరో 2 చేతులు ఉన్నాయి. అందుకని మన హీరోలకి 2 చేతులు కాదు, కర్ణాటక 2 చేతులు ఉన్నాయి. కన్నడలో మాట్లాడతారా తెలుగులో మాట్లాడతారా? కన్నడలో మాట్లాడమా, తమిళ, మలయాళమా, నేను మాట్లాడు ఏనైతే నాకు గుర్తు. తల్లి ఈ బాడీలో మలయాళం ఫుడ్ ఉంది, కర్ణాటక ఫుడ్ ఉంది, తెలుగు ఫుడ్ ఉంది, హిందీ ఫుడ్ ఉంది, ఒరిస్సా ఫుడ్ ఉంది. ఇప్పుడు కర్ణాటక ఇప్పుడు అడిగారు కదా తల్లి, కర్ణాటక హీరోలు బాగా చేస్తారా తెలుగు హీరోలు బాగా చేస్తారని చెప్పండి. దానికన్నా మరి అదే చెప్పే కానీ కర్ణాటక హీరో ఉండదు, లోపల ఉన్నది భగవంతుడు. తెలుగు హీరోలో ఉండదు భగవంతుడు, చైతన్యం. తమిళ్లో హీరోలో ఉండదు భగవంతుడు, చైతన్యం. చైతన్యం. ఇప్పుడు ఆ చైతన్యం ద్వారా నువ్వు సొత్తు మాట్లాడుతుంది, శవం దగ్గరికి మాట్లాడుద్దా. కాబట్టి అందరూ ఒకేలాగా బాగా చేస్తున్నారు. బాగా చేస్తున్నారు అందరూ. మీతో వర్క్ చేసిన వాళ్ళు అందరూ బాగా చేస్తారు. నేను కూడా మంచి చేసిన ఇంటర్వ్యూ. నా బంగారు తల్లి అడగండి, ఎందుకంటే నీకు అడగని కొన్ని చూడరు, మేమే కాల్చి మాట్లాడుతున్నాం. సరే, నేను